మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. అయితే సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి రాగితో ఎక్కువ సంబంధం ఉన్నవి వీళ్ళు చూసుకోవాలంటే రాగి చెంబులో నీళ్లు కానీ, రాగి దాంతో నీళ్లు ఎక్కువగా తాగడం, లేదా రాగికి సంబంధించిన వస్తువులు ఎవరికైనా దానం చేయడం, రాగి నాణాలు ఉంటాయి కదా, ఆ రాగి నాణాలు మీరు బయటికి వెళ్ళే పర్సుల్లో కానీ హ్యాండ్ బ్యాగుల్లో కానీ వాటిని పెట్టుకుని వెళ్ళడం, ఎర్రటి పూలని తీసుకుని వాటిలో ఒక రాగి చెంబులో నీటి పోసి ఆ నీటిని సూర్యభగవానుడికి అర్ఘ్యంగా ఇవ్వడం, ఇలాంటివి చేయడం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఆవుకి ఎక్కువగా ఆహారాన్ని పెడుతూ ఉండడం. అలాగే వెండి బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ వెండి బియ్యం ఉంటాయి కదా, ఆ వెండి బియ్యం అనేది ఎప్పుడూ కూడా ఉచితంగా అనేది తీసుకోకూడదు. బ్రాహ్మడైతే దానంగా తీసుకుంటాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఉచితంగా తీసుకోకూడదు. అలాగే ఇక్కడ కాస్త కోతులకి వాటికి కూడా కాస్త ఆహారాన్ని పెట్టడం. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు కానీ చెందేటప్పుడు కానీ ఒక రాగి చెంబుని తీసుకుని రాగి చెంబులో కాస్త పసుపు కుంకుమ కాస్త ఎర్రటి పుష్పాలు వేసి అక్కడ మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తలుచుకుని అక్కడ సూర్యభగవానుడికి ఎదురుండా నిలబడి సూర్య నమస్కారాలకు సంబంధించిన 12 నామాలు ఉంటాయి కదా, ఆ 12 నామాలు కూడా చదువుతూ ఇక్కడ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా కొంత మానసిక శక్తి, దృఢత్వము, శారీరక దృఢత్వము, అంటే స్థిర బుద్ధి, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళినా లేకపోతే ఇంట్లోనే ఉన్నా, మీ గ్రామాల్లోనే ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఎవరైతే భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్న వేరే చోట్ల నుంచి వేరే ప్రదేశాల నుంచి వస్తున్నారో, చూడండి కొంతమంది ఉపన్యాసాలని వాళ్ళతో పాటు ఇంకో 4, 5 అని, లేకపోతే స్వామీజీలు వస్తే వాళ్ళ వెనకాల కొంతమంది ఇలా వస్తూ ఉంటారు. డైరెక్ట్గా వాళ్ళకే మనం సహాయం చేయగల ఈ భగవంతుడి యొక్క ప్రవచనాలకు కానీ భగవంతుడికి సంబంధించిన దాని గురించి ఎవరైనా చెప్పాలి అని అనుకుని వస్తుంటే అలాంటి వాళ్ళకి సహాయం చేసినా కూడా మీకు
అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అలాగే గుళ్ళో కొబ్బరికాయలు లేదా బాదం కాయలు కూడా ఇక్కడ దానం ఇవ్వడం లేదా ఆ గుళ్ళో వాడుకోమని ఇవ్వడం ఇలాంటివి ఇచ్చినా కూడా శుభ పరిణామాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆదివారాల నియమాలు పాటించడం, ముఖ్యంగా మధుమాంసాలు అనేవి ఎక్కువగా కూడా కాదు, అసలు మధుమాంసాలు అనేవి స్వీకరించడం కూడా ఇక్కడ మంచిది కాదు అని చెప్పి ఇక్కడ మనకి శాస్త్రం అనేది చెప్తోంది. అలాగే ఇక్కడ ఏదైనా చపాతీలు ఉంటే ఆ చపాతీలు అన్నీ కూడా మనకి రాగి గిన్నెలో పెట్టి ఎవరికైనా పొద్దున్నే ఇవ్వడం ద్వారా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే ఈ రాశి వాళ్ళు ఉన్నారో ఈ రాశి వాళ్ళు మొత్తం మీద ఎక్కువగా ఉపయోగించే వాటిలో కూడా రాగిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ఈ గ్రహాలతో ఇవి చేసుకుంటూనే ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈ సూర్యాష్టకాన్ని కానీ సూర్య నమస్కారాలు కానీ ఈ సూర్యుడికి సంబంధించిన నామాలు కానీ నిత్యం పఠించుకోవడం, ఆదిత్య పారాయణ చేయడం ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళకి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చక్కబడి వీళ్ళు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, ఓ వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేది. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది, మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి శివాలయమో విష్ణువాలయమో సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.